హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇక ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లకి సంబంధించిన ఇప్పుడున్న సమాచారం అయితే కనుక ఒకసారి తెలుసుకుందాం. ఎవరెవరికి జీతాలు పడ్డాయి, ఇంకా ఎవరెవరికి జీతాలు పడలేదు, అలాగే పెన్షన్స్ ఎంతమందికి పడాల్సి ఉంది అని కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఏపీలో ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు పెన్షన్లు అయితే కనుక నిన్నటి రోజు నుంచి జమ అవడం మొదలయ్యాయి. జీతాలు ఇప్పటివరకు ఎవరెవరికి పడ్డాయంటే చాలా వరకు పోలీస్ శాఖలో అయితే కనుక జీతాలు పడడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా చాలామందికి అయితే శాలరీస్ క్రెడిట్ అవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ కాలేజీలో హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా శాలరీస్ క్రెడిట్ అయ్యాయి. న్యాయ శాఖకు సంబంధించి అంటే జ్యుడిషియల్ సంబంధించి కూడా జీతాలు అయితే పడడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి కూడా జీతాలు అయితే పడడం జరిగింది. అలాగే ఆప్కాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా శాలరీస్ అయితే పడ్డాయి. అలాగే న్యాయశాఖ, రెవెన్యూ డిపార్ట్మెంటు, విద్యాశాఖ వారికి అయితే జీతాలు జమ అవడం జరిగింది. ఇక ఊర్ల వారీగా చూసుకుంటే ఎవరెవరికి క్రెడిట్ అయ్యాయి అంటే కొన్ని ఊర్ల ప్రకారంగా పలానా ఊర్లలో కొంతమంది క్రెడిట్ అయ్యాయని చాలామంది అయితే మెసేజ్లు చేస్తున్నారు. అలాగే ఎక్కడెక్కడ క్రెడిట్ అయ్యాయి, ఇంకా ఎవరెవరికి ఏ ఊర్లలో పడాలి అనేది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము. కైకలూరు సంబంధించి అయితే కనుక నేను రోజు శాలరీ అయితే పడడం జరిగిందని అయితే మెసేజ్ చేశారు. అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా శాలరీ అయితే పడడం జరిగింది. కొంతమందికి జ్యుడిషియల్ శాలరీస్ క్రెడిట్ అని కూడా మెసేజ్ అయితే పెట్టారు. ఇక అలాగే ఇప్పుడు వచ్చిన మెసేజ్ చూస్తే కాకినాడ మున్సిపల్ శాలరీకి సంబంధించి అంటే మున్సిపల్కి సంబంధించి శాలరీ అయితే క్రెడిట్ అయిందని మెసేజ్ చేయడం జరిగింది. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా జీతాలు అయితే పడ్డాయని మెసేజ్ చేశారు. అలాగే ఇప్పుడే వచ్చిన మెసేజ్ చూసుకున్నట్లయితే ఏలూరు జ్యుడిషియల్ సంబంధించి కూడా శాలరీ అయితే క్రెడిట్ అయిందని పెట్టారు. తిరుపతి జిల్లాకు సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. అది నిన్నటి రోజు సాయంత్రం నుంచి క్రెడిట్ అవుతున్నాయి పెన్షన్స్ కూడా. అలాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ శాలరీ అయితే ఇంజనీరింగ్ సెక్షన్లో శాలరీ అయితే పడిందని మెసేజ్ చేశారు. ఈరోజు ఉదయం 9 గంటలు దాటిన తర్వాత అంటే ఇంచుమించు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బ్యాక్ కూడా కాకినాడ ఎస్టీఓ ఫ్యామిలీ పెన్షన్ అయితే పడిందన్నారు. అలాగే ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి పాలకొల్లు, వెస్ట్ గోదావరిలో నిన్న రోజు రాత్రి అయితే జమ అయిందని మెసేజ్ అయితే చేశారు. సో ఇంకా ఎక్కడెక్కడ జీతాలు, పెన్షన్లు పడాలి అనేది అయితే ఒక్కసారి చూద్దాము. వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. తిరుపతిలో ఇంకా జీతాలు అయితే పడవలసి ఉంది. అలాగే అనంతపురం మున్సిపల్ శాలరీస్ కూడా పడాల్సి ఉందని చెప్తున్నారు. ఇక మార్కాపురం, గుంటూరు, మదనపల్లి, రాజమండ్రి, ఒంగోలు, అలాగే మచిలీపట్నం, నెల్లూరు, సత్తెనపల్లి, కైకలూరు, కర్నూలు, బొబ్బిలి, కడప, తెనాలి, అద్దంకి ఇలా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా శాలరీస్ అలాగే పెన్షన్స్ కూడా జమ అవ్వాల్సి అయితే ఉంది. ఈరోజు రాత్రి వరకు కూడా అంటే ఉదయం స్టార్ట్ అవుతుంటే 9-10 నుంచి ఇంకా అయితే కనుక శాలరీస్ క్రెడిట్ అవ్వడం మొదలు పెడితే రాత్రి 7-8 వరకు కూడా చాలా వరకు జమ అవుతూ వస్తున్నాయి. అంటే పెన్షన్స్ అవనండి, ఫ్యామిలీ పెన్షన్స్ అవనండి, జీతాలు అవనండి 8 వరకు కూడా అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నాయి. బ్యాలెన్స్ మధ్యలో చెక్ చేసుకున్నట్లయితే మీకు మెసేజ్ అయినా కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మరింత మందికి అయితే కనుక శాలరీస్, పెన్షన్స్ పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే ఇది జీతాలు, పెన్షన్ సంబంధించి. మరి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియడం జరుగుతుంది.